రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు 10,000 కోట్లు కేటాయించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే దిశగా బడ్జెట్ కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. రాష్ట్ర బడ్జెట్పై మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా సీఎం, డిప్యూటీ సీఎంలు నిధులు కేటాయించినట్టు చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ₹1 తీసుకురాలేదని విమర్శించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలన్నారు పొన్నం. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి ₹1 తీసుకురాలేని వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇవ్వకుండా గాడిద గుడ్డు ఇచ్చిందని మేమంటుంటే బీజేపీ వాళ్ళు తమ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని మండిపడ్డారు. విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉందన్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందుకు వెళ్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు విహారయాత్రలకు వెళ్లినట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లాలని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం. రైతులను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు సహేతుకమైన కారణం ఉందా లేదా, కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఓన్లీ నీతి ఆయోగ్ బహిష్కరించడం ద్వారా పెద్ద పని చేసినాం అనుకుంటా సరిపోదు. రైతు బిల్లులకు 370 ఆర్టికల్కు, జీఎస్టీకి, నోట్ల అన్నిటికీ సపోర్ట్ చేసి ఒక నీతి ఆయోగ్ హాజరు కానంత మాత్రాన సచ్చీలు కాలేరు. మేము ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన తర్వాత జరిగిన ఇమ్మీడియట్ సమావేశం కాబట్టి భవిష్యత్తులో మేము పోము అనంటలేం. ఇప్పుడు మా యొక్క నిరసన చెప్పడానికి అదొక వేదిక, చర్చ. దేశవ్యాప్తంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాలేదంటే ఈరోజు పార్లమెంటు సాక్షి కూడా విపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్యాయం జరుగుతోందనే మాట మాది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా గొంతినిపిస్తుంది. అందుకే నిరసన చెప్పడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీరేమో గంగా ప్రక్షాళనకు 100,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ మూసికి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో రైల్ పాత నగరంతో పాటుగా శివారు ప్రాంతాలకు తీసుకుపోవడానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా మరి మీరు కార్యక్రమం తీసుకోరు. పోర్టుగాళ్ళలా గానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? అక్కడికి ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తా ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని ముక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మూర గడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట మనం చేస్తాం. అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ పాత హుకుం కాదు, యువరాజు కాదనే ప్రభుత్వం మారిపోయింది. అది తెలుసుకోవాలి. హుకుములకు, అల్టిమేటాలకు ఎవరు భయపడేదేం లేదు.